నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన అంశం మరొకసారి తెరపైకి వచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో భారీ మార్పులు రానున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య పెంచే అవకాశాలను కేంద్రం పరిశీలిస్తుంది. ఈ నేపథ్యంలో గత పార్లమెంటు సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లులు ప్రవేశపెట్టి పూర్తి మద్దతు లేకపోవడంతో ఈ రెండు బిల్లులు వీగిపోయాయి. అయితే తాజాగా కేంద్రం అసెంబ్లీ, లోక్సభ స్థానాలను ఏకరూపం విధానాల్లో అన్ని 50% పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు బలమైన వార్తలు వస్తున్నాయి. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే సీట్ల పెంపునకు సంబంధించిన బిల్లులను ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం. ఒకవేళ అదే జరిగితే దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలు 534 నుంచి 816కు చేరతాయని అంచనా వేస్తున్నారు. ఇక అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం 412%గా ఉన్న అసెంబ్లీ స్థానాలు 185కు పెరిగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఏపీ ముఖ చిత్రం మారనుంది. అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల సంఖ్య పెంచడానికి వీలుగా కొన్ని సవరణలు చేయాల్సి వస్తుంది. అందుకే ముందుగా పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ చట్టం, డీలిమిటేషన్ చట్టాలకు సవరణలు ప్రతిపాదిస్తూ బిల్లులు తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్రం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి సీట్ల పెంపుపై ఫోకస్ పెడుతుందంటున్నారు. 2029 నాటికి అన్ని పనులు పూర్తి చేసి వచ్చే ఎన్నికల నుంచి పెరిగిన సీట్లు అమలు చేయనున్నట్లు సమాచారం. ఒకవేళ నియోజకవర్గాల సంఖ్య పెరిగితే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా పెరుగుతాయని అంచనా ఉన్నాయి. కేంద్రం మహిళలకు 33% రిజర్వేషన్ల కోసం 2028 సెప్టెంబర్లో బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం మహిళలకు శాతం రిజర్వేషన్లు 2014 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే 2020 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేయాలనే నిబంధన ఉంది. కానీ 2027 మార్చి నాటికి జనగణన పూర్తి కానుండడంతో జనాభా లెక్కల వివరాలు ప్రాచకమిళంగా ప్రకటించి ఆ వెంటనే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను మొదలుపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన సవరణ బిల్లును కేంద్రం ఈ పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల సంఖ్య పెంచడానికి వీలుగా కొన్ని సవరణలు చేయాల్సి వస్తుంది. అందుకే ముందుగా పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ చట్టం, డీలిమిటేషన్ చట్టాలకు సవరణలు ప్రతిపాదిస్తూ బిల్లులు తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్రం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి సీట్ల పెంపుపై ఫోకస్ పెడుతుందంటున్నారు. 2028 నాటికి అన్ని పనులు పూర్తి చేసి వచ్చే ఎన్నికల నుంచి పెరిగిన సీట్లు అమలు చేయనున్నట్లు సమాచారం. ఒకవేళ నియోజకవర్గాల సంఖ్య పెరిగితే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా పెరుగుతాయని అంచనాలు ఉన్నాయి. ఏకరూప విధానంలో సీట్ల పెంపు, జనగణన తర్వాత వచ్చే లెక్కల ఆధారంగా సీట్లను పెంచితే దక్షిణాది ప్రాంతానికి అన్యాయం జరుగుతుందనే వాదన కూడా ఉంది. అందుకే కేంద్రం అలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని రాష్ట్రాల్లో ఏకరూప విధానంలో లోక్సభ, అసెంబ్లీ సీట్లను 50% పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అప్పుడు అన్ని రాష్ట్రాలకు ఇబ్బందులు ఉండవని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.